హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ రామ్. బీ హ్యాపీ, బీ హెల్దీ. సో ఇవాళ మా ముచ్చట ఏంటంటే మా బంగారు తల్లి బర్త్డే, బ్లూ టీ షర్ట్, మా కోడలు 10 ఇయర్స్ బర్త్డే. ఇంకా మేమైతే మస్తు మెమరబుల్గా వేయాలనుకున్నాం. 10 ఇయర్స్ కదా, ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండాలని. మా కోడలికి అయితే మంచిర్యాల అంటే మస్తు ఇష్టం. సో ఇంకా మేమైతే అందరం మంచిర్యాలకు వచ్చేసినాం. ఇంకా మేమైతే ఫస్ట్ బయటి వంటలు ప్లాన్ చేసినాం. అది వచ్చేసి ఏసీసీ క్వారీ మంచిర్యాల్. ఇక మేమైతే వంటలన్నీ ఇంటి దగ్గరే చేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడ అంతా ఎట్లుంటుందో అని, మళ్ళీ ఆ టైం మొత్తం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా మా వాళ్ళు అయితే అన్ని కార్లో ప్యాక్ చేస్తున్నారు. ఇంకా నేనైతే ఒక 15 ఇయర్స్ అట్లా అయిందనుకుంటా స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళిన. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళడం నాకైతే మస్తు ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా మా పిల్లలకైతే ఫుల్ అంటే ఫుల్ ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా వాళ్ళు ఇక కార్ రూఫ్ టాప్ ఎక్కి ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని ఉన్నారు. కానీ అయితే మధ్యలో డ్రాప్ అవుతా, ఎందుకంటే మా మామయ్య ఉన్న అత్తమ్మ కూడా వస్తున్నారు. మా అత్తమ్మ కార్లో వస్తుంది, ఇంకా నేను మా మామయ్య బైక్ మీద వస్తా. ఇంకా ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. చలో కిందికి దిగులు అందరు ఏడికి పోతానని చెప్పు. సరి మనం శ్రీయాన్ మీరు కిందికి దిగులు యాపిల్. సో ఇక్కడ మేము వెళ్ళే దారిలో అయితే రోడ్ బ్లాక్ అయింది, ఎందుకంటే అది బోనాల సీజన్. మేము వెళ్ళింది జూలై మంత్లో. ఇంకా మాకైతే వే కూడా లేదు వెళ్ళడానికి. ఇంక ఇప్పుడైతే మేము మళ్ళీ వేరే దారిలో వెళ్ళాలి. ఇంకా మంచిర్యాలకు వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయి. ఇంకా లోకల్ వాళ్ళకైతే అందరికీ తెలుసు. ఇదైతే మా స్కూల్ వే అన్నమాట. లెఫ్ట్ సైడ్ చెట్ల దగ్గర మా స్కూల్ ఉంటుంది. ఇంక ఇప్పుడు మా మామయ్య నేనైతే బైక్ మీద వెళ్తున్నాం. కార్ కంటే బైక్ వే అయితే సూపర్ ఉంది, ఎందుకంటే అది రెయినీ సీజన్ కదా. ఇక మొత్తం గ్రీనరీ ఉంది, మీరే చూడండి. అసలు వ్యూ అయితే ఎంత సూపర్ ఉంది. అసలు ఇన్ని ఇయర్స్ ఎందుకు రాలే అనిపించింది. అంటే ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళినా అంత గుర్తులేదు నాకు. ఇంకా మా అన్న వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఇంకా మా నాన్నేమో డ్యూటీకి వెళ్ళిండు, ఈవినింగ్ వస్తా అన్నాడు. ఈసారి అయితే ఖచ్చితంగా వాళ్ళు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తాం. ఇంక ఇక్కడ ఇంతమంది ఉంటారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒక అంటే అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అసలు అంత ఐడియా లేదు. ఇంక ఇప్పుడైతే ఇక బోనాల సీజన్ ప్లస్ ఇక్కడ గుడి ఉంది కదా, సో అందరు ఇక గుడికి వచ్చి ఇక్కడనే వంటలు చేసుకుంటున్నారు మా అలా అని అనుకుంటా. ఇంకా ఇక్కడైతే ఫోన్ సిగ్నల్స్ అయితే అసలే ఉండవు. ఇంకా ఎవరన్నా ఉంటే ముందే చెప్పడం బెటర్. ఇంకా అక్కడ కనిపించాలి, లేకపోతే గుడి దగ్గరికి వచ్చి ఉంటే బెటర్ దగ్గరలో. ఇంకా మేమైతే మా మామయ్య నేను వెతుకుతున్నాం ఎక్కడున్నారు అని. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ఉన్నారు. ఇంకా మేమైతే ఫస్ట్ గుడికి వెళ్తున్నాం. ఇక్కడైతే పోచమ్మ గుడి ప్లస్ క్వారీ దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఇంక ఇక్కడైతే ప్రతి ఇయర్ జాతర జరుగుతుందంట. ఇంకా మేము వెళ్ళిన టైంలో అయితే లేదు, ఉంటే బాగుండేది, సూపర్ ఉండేది. ఇంకా ఇప్పుడైతే మీకు గుడి చూపిస్తా. సో ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్. ఇంకా మొత్తం గ్రీనరీతోని ఇంకా చెట్ల మధ్యలో గుడి సూపర్ ఉంది. సో ఫస్ట్ ఉందేమో పోచమ్మ గుడి, ఇంకా దాని పక్కన ఉందేమో క్వారీ దుర్గాదేవి ఆలయం, ముందేమో గజస్తంభ ఉంది. ఇంకా నా వీడియో రికార్డర్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. సో మేమైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. ఇంకిప్పుడు మా అసలైన ఎంజాయ్మెంట్ మొదలవుతుంది, చూసేయండి. హ్యాపీ బర్త్డే ఆపిల్ బంగారం. హ్యాపీ బర్త్డే ఆపిల్. చెప్పు. హ్యాపీ బర్త్డే ఆపిల్. సూపర్ ఉందిరా. హ్యాపీ బర్త్డే ఆపిల్. హ్యాపీ బర్త్డే బంగారం. హ్యాపీ బర్త్డే ఆపిల్. మీరు అందరు హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పినారు, బాయ్ చెప్పినారు. హాయ్ 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 చెప్పు. హాయ్ 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 హాయ్. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. ఫోటో 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 అంటాను. చిట్టు తల్లి పూరీలు కావాలా నీకు? నువ్వు కూడా
ఓ హాయ్ మస్తు వస్తుంది వీడియో క్లారిటీ. హాయ్ చెప్పు మా వేరే గ్లాస్ బాటిల్ ఆ బాటిల్ మీరు ఆగం బట్టి గ్లాసులు అన్నీ ఉన్నాయి. గ్లాసులు ఇంకా అయ్యో మేము తింటా తింటా. సరే కొంచెం కొంచెం నార్మల్గా ఆపిల్ పట్టురా. ఇప్పుడు వచ్చింది మనం ఫోటో తీయము. సరే జగ్గుకి ఇంకా ఇది జగ్గుకి లేదు లెగ్ పీస్. జగ్గు నీకు లేదురా లెగ్ పీస్, అయిపోయినాయి, 3 ఉన్నాయి. ఇవన్నీ ఎడిట్ చేసి పంపలో. మేమే మొన్న గాంధార్ మైసూర్ మనం ఎప్పుడు పోలేదు ఇంకా కనుక బాస్మతి రైస్ రైస్ ఎవరికి ఇంకా తినలేకపోయినాం. అది అన్నం మొత్తం ఇంత మిగిలి అది కొంచెం తినంగానే ఎక్కువ అనిపిస్తుంది. ఇక అప్పుడు అన్నారు మటన్లు అసలు నార్మల్ రైస్ తెచ్చుకొని బాగా రైస్ అన్న సరే అది తినదు రైస్ కొంచెం తిన్నాను. పడుతుందా ప్లేట్ ఇటు వంచు. ఇప్పుడుది ఇటుది పడతావు, వాడ బండలు ఉన్నాయి. జారుతావు. ఇటు 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 తేడాలి. దిగుదా మాకు బండి ఆపింది.
గట్టిగా నానమ్మకు ఉండాలి, నానమ్మకి హ్యాపీ బర్త్డే కేక్ ఫర్ టాఫీ. ఇంకా ఫైనల్గా అయితే ఇవే మా బంగారు తల్లి బర్త్డే సెలబ్రేషన్స్. ఇంకా మా నాన్నమ్మకి అయితే కేక్ తీసుకొచ్చినాం. ఎప్పుడైనా పెద్దవాళ్ళని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @life of Ram11.